అత్తామామలు కోడల్ని బాధ పెట్టడం. ఉమ్, ఎట్లా అంటే కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, లోపలికి పడేసి కాళ్ళతో తన్నేవాళ్ళు, కిరోసిన్ పోసి తగలబెట్టేవాళ్ళు, గ్యాస్ తిప్పేసి లైట్లు వెలిగించేసి చంపేసేవాళ్ళు, ఉరి వేసేవాళ్ళు, గొడ్డలతో నరికేవాళ్ళు, బావిలో తోసేవాళ్ళు. మనం 2000 సంవత్సరం వరకు దాదాపుగా వరకట్న వేధింపులు అని చెప్పి మనం చూసాం, పేపర్స్లో చూసాం, న్యూస్లో వినేవాళ్ళం. ఇప్పుడు తగ్గినాయి కొంచెం, అవునా? ఈ వరకట్న వేధింపుల వల్ల అత్తమామలు కోడల్ని పెట్టినటువంటి బాధలు ఏదైతే ఉంటాయో అవి కూడా మహాపాపాలే. అలాగే కొంతమంది కోడళ్ళు, ఇప్పుడు అది రివర్స్ అయింది చాలా చోట్ల. పూర్వకాలంలో అత్తమామల్ని కోడల్ని బాధ పెట్టేవాళ్ళు అత్తమామలు, ఇప్పుడు రివర్స్ అయిపోయి ఇది కూడా పాపమేనా? అత్తమామలు మంచంలో ఉంటే ఒక జైలు పక్షి కంటే దరిద్రంగా చూస్తున్నటువంటి, హీనంగా చూస్తున్నటువంటి రోజులు. కూడి తీసుకెళ్ళి అన్నం ఎట్లా అంటే ఏదో జూలో జంతువుకి, ఖైదీలకి వీళ్ళకి వేస్తుంటారు చూడండి, జంతువులకి జూలో అట్లా తీసుకెళ్ళి ఇట్లా పడేయటం, తినకపోతే తన్నటం. మన మధ్య కొన్ని వీడియోలు చూశాను, మరి నిజంగా అంత ఘోరంగా అలా ప్లేట్లు విసిరేయడం అలా చేస్తే ఎవరికి తినాలనిపించదు కదా. కొట్టడం, అత్తమామల్ని తన్నటం, మొగుడు ఎదురుగానే మామూలుగా మంచిగా దువ్వుతుంటారు, వాళ్ళు పోగానే కాలు పెట్టి భజన మొదలు పెడతారు. ఈ రకమైనటువంటి బాధలు. దీంతో పాటుగా భర్త భార్యను బాధ పెట్టడం,